కబాలీ, కాలా, సర్పట్టా పరంపర వంటి సినిమాలు తీసిన దర్శకుడు పా. రంజిత్. 'తంగలాన్' మూవీకి పా. రంజిత్ డైరెక్టర్. చాలా రోజుల తర్వాత విక్రమ్ ఒక స్టార్ డైరెక్టర్తో పనిచేస్తుండడం కూడా 'తంగలాన్' మూవీపై హైప్ తెచ్చిపెట్టినాయి. టీజర్, ట్రైలర్లు అయితే ఈ మూవీపై మరింత అంచనాలు పెంచేసి ఎన్నోసార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు 15th ఆగస్టున అయితే థియేటర్లోకి వచ్చింది. మరి 'తంగలాన్' మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిస్టర్ బచ్చన్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో మన ఛానల్లో ఉంది. ఈ రివ్యూ చూసిన తర్వాత దాన్ని కూడా ఒకసారి చూసేయండి. ఇక రివ్యూలోకి వెళ్దామా? మరి ఈ మూవీ యొక్క కథ విషయానికి వస్తే, ఈ కథ అయితే బ్రిటిష్ కాలం నాటి కథ. ఓ తెగకు నాయకుడైన తంగలాన్ బ్రిటిష్ జనరల్ కోరిక మేరకు బంగారు గనిని తవ్వేందుకు సహాయం చేసేందుకు ఒప్పుకుంటాడు. అయితే బంగారు గని ఉన్న ప్రాంతానికి హారతి అనే ఓ మంత్రగత్తె కాపలాగా ఉంటుంది. మరి తంగలాన్ బంగారు గని తవ్వడానికి ఎన్ని రకాలు ప్రయత్నించినా ఆ మంత్రగత్తె చేసే మాయ కారణంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి తంగలాన్ ఆ మంత్రగత్తె ఆట కట్టించి బంగారు గనిని తవ్వడానికి బ్రిటిష్ వారికి సహాయం చేయగలిగాడా? తంగలాన్కు మంత్రగత్తె ఎలా అడ్డుపడింది అని తెలుసుకోవాలంటే మనం ఈ మూవీ చూడాల్సింది. ఓవరాల్ గా ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్లి ఈ సినిమా చూసినట్టు అనిపిస్తుంది. స్టోరీ పరంగా కొంత స్లో నెరేషన్ ఉన్నా కానీ విక్రమ్ గారి నటన కోసం ఒక్కసారి అయితే చూడొచ్చు తప్పకుండా. మరి టోటల్ గా మూవీ ఎలా ఉంది అనేది మనం పూర్తి వివరాల్లోకి వెళ్దాం. డైరెక్టర్ రంజిత్ గారు తాను చెప్పాలనుకున్న విషయాన్ని ట్విస్టులు, థ్రిల్లింగ్ మూమెంట్స్ వంటి కమర్షియల్ అంశాలు జోడించాడు. స్లో నరేషన్ తోనే సాగదీస్తూ చెబుతాడు. మరి 'తంగలాన్' మూవీ విషయంలో కూడా ఇదే కనిపిస్తుంది మనకు. డైరెక్టర్ ఏం చూపించబోతున్నాడో ఫస్ట్ హాఫ్ మొదలైన 40 నిమిషాలకే తెలిసిపోతుంది. ఇక మిగిలిన సినిమా అంతా ఒకే విషయం మీద తిరుగుతూ ఉంటుంది. ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చామనే ఫీల్ ని కలిగించడంలో డైరెక్టర్ అయితే సక్సెస్ అయ్యిండు. అయితే ఎడిటింగ్, స్క్రీన్ ప్లే మీద ఫోకస్ పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. 'తంగలాన్' మూవీకి జీవి ప్రకాష్ కుమార్ గారు మ్యూజిక్ అయితే అందించిండు. యుగానికి ఒక్కడు మూవీ తర్వాత జీవి ప్రకాష్ నుంచి ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది 'తంగలాన్' మూవీకి. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయిని పెంచడంతో సూపర్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. 200 ఏళ్ల క్రితం వెలుగు చూసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్ గనులకు సంబంధించిన రియల్ కథ అంటూ 'తంగలాన్' మూవీని ప్రమోట్ చేసిర్రు. అయితే నమ్మశక్యం కాని విషయాలు ఉండడంతో వాస్తవం కంటే కల్పన ఎక్కువగా ఉందని అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా సాగి సెకండ్ హాఫ్ వచ్చేసరికి కాస్త నెమ్మదిస్తుంది 'తంగలాన్' మూవీ అయితే స్టోరీ, మేకింగ్, విక్రమ్ గారి యాక్టింగ్, ప్రకాష్ కుమార్ గారి మ్యూజిక్ అన్ని కలిపి 'తంగలాన్' మూవీని మహారాజా మూవీ తర్వాత కోలీవుడ్ నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిపింది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, 'తంగలాన్' కథ, ఆ క్యారెక్టర్లు సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం గ్యారెంటీ. మరీ ముఖ్యంగా విక్రమ్ గారు, మాలవిక, పార్వతీల నటన పూర్వీకుల కాలాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించింది. డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా మెప్పిస్తుంది. కమర్షియల్ సినిమాల మధ్య వైవిధ్యంగా నిలబడుతుంది, కానీ అందరికీ నచ్చుతుందనేది కష్టమనే చెప్పాలి. సో వీలైతే ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది 'తంగలాన్' మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఎప్పుడైనా ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.